రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నీటి ఎన్నికలు సంఘాలైతే మాత్రం ఒకవైతే జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలైతే అవుతున్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఏకీగ్రవంగా అయితే ఎక్కువగా జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలో మనతో పాటు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉన్నారు. అసలు చెప్పండి, ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది అండి? మీ పేరేంటి? మీరు అభ్యర్థా? మీరు ఈ ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేస్తారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీది గెలుపు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుపు మీద అనుకుంటున్నారా? గెలుపు మాదే. చెప్పండి, ఈరోజు ఈ ఓటు వినియోగించుకుంటున్నారు కదా, ఏ విధంగా ఉంది, ఏమనిపిస్తుంది? ఓటు కంటే చాలా ఈ గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ ఎలక్షన్ జరగలేదు, ఈసారి జరిగాయి కాబట్టి ఇక్కడ ఒకే ఊర్లోనే కుటుంబాలు ఎక్కువ ఉండడం వల్ల నేను గెలుస్తుందేమో ఇద్దరు కూడా పోటీ చేయడం వల్ల ఇక్కడ కొద్దిగా రసవత్తరంగా జరిగింది పోటీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా ఇంత విధంగా లేదు కాబట్టి ఇది ఒక ఎలక్షన్, ఇప్పుడు రాజకీయ ఎలక్షన్ లాగా తలపించే విధంగా ఇక్కడ ఓటింగ్ జరుగుతుందంటే. ఓకే, మీరు చెప్పండి, ఒక రైతుగా ఏమనిపిస్తుంది ఏంటి? ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికలు ఓటు వినియోగించుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? రైతు సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి, దీనికి రైతులకి అందరికి ఉపయోగపడేలాగా ఇలా ఇద్దరు కూడా ప్రయత్నించాలని రైతుగా నేను కోరుకుంటున్నాను. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, ఏదైతే వాళ్ళకి సంబంధించిన రైతులంతా కూడా ఒకే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలు అయితే జరగలేదు, గత 5 సంవత్సరాల్లో కూడా ఏం జరగలేదు. ఈ ఏడాది అయితే మాత్రం ఎన్నికలు జరగడం పట్ల అయితే మాత్రం రైతులైతే వాళ్ళ ఆనందం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. అది చెప్పండి, ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుంది అండి మీకు? అయితే ఈ ఎన్నికలు అనేవి 1997లో మొట్టమొదటి ప్రారంభించి ఎలక్షన్, అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ అయ్యేది. ఇప్పుడు టీసీల నుంచి తీశారు. అది అప్పుడే జమ్మనారాయణపురంగా 3 టీసీలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఓటర్ లిస్టులోనూ అవకతవకలో లేకపోతే పొరపాటులో జరగడం వల్ల 172 ఓట్లకి ఒక టీసీ ఇవ్వడం అనేది మన జిల్లాలో ఎక్కడా లేదని మా భావితం. అది 3 టీసీలు ఉండేవి మాకు. మొట్టమొదటి విజయనగరం ప్రతి చెరువు, 2 ఇది తోటపాలెం కారి చెరువు, 3 ధర్మపురి, 4 జమ్మనారాయణపురం, 5, 6 కూడా జమ్మనారాయణపురం 3 టీసీలు ఉండేవి. ఈ 3 టీసీలు కలిపి ఒకే టీసీకి ఈరోజు ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ప్రశ్నిస్తే మాది అది ఆల్రెడీ ఆమోద ముద్ర అయిపోయింది కాబట్టి మేము ఏంటి చేయలేమని సరే సంబంధిత ఆఫీసులు చేయలేచ్చారు. దానికి అభ్యంతరం చెప్పినా సరే దానికి వీలు లేదని బట్టి గత్యంతరం లేక మేము ఎలక్షన్లో ఫాలో అప్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి ఇక్కడ మొత్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఓటర్లతో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు? 172 ఓట్లు మొత్తం మా టీసీలో, టీసీ 3లోని. కానీ అది కేవలం 100 ఓట్లే ఉన్నాయి, 70 ఓట్లు అవుట్. డెత్లో ఇక్కడ లేనోళ్ళు అవి ఇవి. ఇప్పుడు మహా అయితే ఇక్కడ 100 లోపే అవుతాయి ఇక్కడ ఓటింగ్. అంటే ఇప్పుడు ఆ 70 ఓట్లను కూడా ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వ నాయకులు కొంతమంది అయితే ఆ ఓట్లను తీసేశారు, వాళ్ళకి కొంతమందికి ఇవ్వట్లేదని చెప్తున్న నేపథ్యం ఉంది. అటువంటి క్రమంలో అటువంటివి ఏమన్నా ఇక్కడ అవతవకలు జరిగాయి అంటారా? పాస్బుక్ ఉంది, 1B ఉంది, ఆవిడకి ఓటు లేదు. ఖాతా నెంబర్ ఉంది, ఖాతా నెంబర్ 124, 1024, ఆవిడకి పాస్బుక్ ఉంది, కానీ ఓటర్ లిస్టులో పేరు లేదు. ఏమంటే మాకు ఎటు తెలుసు అలాగే ఉంది, అలాగే ఇచ్చామంట. అంటే ఆఫీసర్స్కి మరి వాళ్ళకి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, నువ్వు చేతులు ఎత్తేసిన తర్వాత మనకి గేట్ చేస్తాం, వాళ్ళతో ఫైట్ అవుట్ చేయడానికి టైం అయిపోయింది అన్నారు. వెళ్ళి ఇరిగేషన్ డిఈ గారిని కూడా కనుక్కోను, మేము గేట్ చేయలేమంటే మీరు ఎలక్షన్ పెట్టుకుని మీరు నచ్చి చేయండి లేకపోతే మానేయండి అని చెప్పి దాని ప్రకారం మా పోలా ఈరోజు పోటీ లేకపోతే అనివార్యం పోటీ ఇక్కడ ఉండదు. జమ్మనారాయణపురం అప్పుడు కూడా 3 టీసీలో 3 ఎన్నుకున్నాడు. ఈరోజు అందరూ 3 చెరువులు కలిపి ఒకే టీసీ పెట్టడం వల్ల ఇద్దరు మరి పోటీ చేయవలసి వచ్చింది కంటెస్ట్. ఎందుకంటే అంతకుముందు నేను 2 పర్యాయాలు విజయనగరం ప్రతి నీటి సంఘ ప్రెసిడెంట్గా చేశాను. అయితే ఈరోజు ఎన్నికలు జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? మా అభిప్రాయం లేదు, ప్రశాంతంగా జరుగుతుంది, అలజడి లేదు. మాలమ్మలు ఐక్యమత్యంగా ఉన్నామని చెప్తే విరోధాలు ఏటీ లేవు. మేమందరూ గ్రామస్తులమే. కాకపోతే 3 టీసీలు 1 టీసీ చేస్తారు, మనం వాళ్ళకేటిస్తాం మనకేటిస్తామంటే మాకు కావాలా మీకు కావాలని సరికి ఇంకేందుకు ఎవరు గెలిస్తే అలా గెలుస్తాం, కానీ ఫాలో అయిపోతుంది. ఓకే, రైట్. చూసాం కదా, ఏదైతే విజయనగరం పరిధిలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులకి సంబంధించినవి అయితే రైతులైతే హైకోర్టు రైతులైతే మాత్రం 3 టీసీలు అయితే మాత్రం గతంలో ఉండే, ఈరోజు 3 టీసీలు లేకుండా ఈరోజు 1 టీసీ ఉండడంతో సుమారుగా ఈరోజు 170 ఓట్లు ఉండవలసింది ఈరోజు 100 ఓట్ల వరకు ఈరోజు పరిమితమైపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఒకవైతే చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఒకటే ఆరోపిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం చాలా అవకతవకలు జరిగాయని కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రమాదానంగా చూసుకుంటే పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ వాళ్ళకి అంటూ ఒక ప్రత్యేక
ప్రత్యేకించి ఖాతాలు ఉన్నప్పటికీ వాళ్ళు పక్కా రైతు అయినప్పటికీ కూడా ఈరోజు ఇటువంటి ఎలక్షన్లో ఈరోజు వాళ్ళకైతే ఓటు లేకపోవడంతో అయితే మాత్రం తీవ్రంగా అయితే మాత్రం వాళ్ళపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఒకటే చెప్తుంది, ఏదైతే ఈ కూటమి నాయకులు అయితే మాత్రం వాళ్ళ హవాలోనే ఇదంతా కొనసాగిలో నడుస్తుంది. అసలు అధికారులు అంతా కూడా మాకేం తెలియదని అయితే మాత్రం ఒకవైపు అయితే చేతులు ఎత్తేస్తున్నారని కూడా మరోవైపు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.